మేడ్చల్ జిల్లా అలియాబాద్లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలపై జరిగిన దాడి ప్రీ ప్లాన్డ్గా జరిగిందన్నారు ఎమ్మెల్యే మల్లారెడ్డి. నిన్న కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ దాడి నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు పరస్పరం తుర్కపల్లి జీనోమ్ వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేసుకున్నారు. గాయపడ్డ వారికి న్యాయం చేయాలంటూ మల్లారెడ్డి, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించారు. న్యాయం చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని హెచ్చరించారు. ఈ ధర్నాలో మల్కాజ్గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, సెంబీపూర్ రాజుతో పాటు బీఆర్ఎస్ పలువురు నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మా లాల్గడి మలక్పేట్లో ప్రచారంలో భాగంగా మా కౌన్సిలర్లు, మా మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి ఇప్పుడున్న క్యాండిడేట్ ఇక్కడ మున్సిపల్ ఎలక్షన్ల కౌన్సిలర్గా నిలబడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో మా కౌన్సిలర్లతోటి మేము రివ్యూ చేసుకుందామని కూర్చున్నాం. నా కారు వచ్చే చూసి దారిలో వాళ్ళు కాపు కాసి పక్కకు వదిలేష్ యాదవ్ వాళ్ళ బృందం అంతా ఒక 150 మంది కూర్చొని మేము ఇంట్లోకి రాగానే మా దాని వెంకట ఒకటి ప్రచార రథం పంపించి పెద్ద డీజే సౌండ్ పెట్టి పెద్ద మ్యూజిక్ పెట్టారు. ఇక దబ్బా వంక పెట్టుకొని వదిలేష్ యాదవ్ వాళ్ళ 150 మంది వచ్చి కొడుతూనే ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఎవరిని మేము వేరే దగ్గర పోయి ఏదో ఇక్కడ ర్యాలీ చేసిన సందర్భం ఏది లేదు. మా యొక్క కాంపౌండ్ వాళ్ళలోనే మా యొక్క అభ్యర్థులతోటి రివ్యూ చేసుకుంటూ ఉంటే ఒక 2 గంటల నుంచి ఇప్పుడు మమ్మల్ని ఈ విధంగా సతాయించడం ఇదేమన్నా మంచిదా అని నేను అడుగుతున్నా. అంటే మీరు ఓట్లు కావాలనుకుంటే ఒక మంచి పని చేసి, మీరు ఏదైనా మంచి పని చేసి ప్రజల వద్దకు పోయి ఓట్లు అడగాలి. కానీ ఇవాళ మా ఇంటి మీదకి దాడి చేస్తే మీకు ఏ విధంగా ఓట్లు పడతాయి అనేసి నేను ఇక్కడ అడుగుతున్నా. దయచేసి అంటే ఆయనకు ఇప్పుడు 3-4 కుట్లు పడే అవకాశం ఉంది. హాస్పిటల్ తొలకపోవాలంటే కూడా వీలు లేకుండా ముంగడ కూర్చొని కార్ల బ్యానెట్లు, అద్దాలు పగలగొట్టి